మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 28 మొదటి కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనం చెల్లిస్తూ ఉంటున్నాం. మా రక్షకుడు మమ్మల్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకొని మాపై మీ యొక్క దయా కనికరం ఏ రీతిగా ఉన్నదో ఆరాధనతో మొత్తం మాట్లాడుతూ వచ్చారు. మా యొక్క స్థితిగతి ఎంతో అపవిత్రమైనటువంటి వారము అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకుని మీరు మాకు ఇచ్చినటువంటి నీ పరిశుద్ధతను బట్టి నీ యొక్క సంతోషము ఆనందం బట్టి నీకు వందనం చెల్లిస్తూ ప్రభా మేము యోగ్యంగా వాళ్ళలో చేయవేట్లో సహాయపడుతున్నామని ఆ యొక్క నన్ను శిలువ చాటున మరుగు చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు యొక్క రక్తం చేత కొని కడగబడినటువంటి సంఘముగా పిలువబడుతున్నటువంటి ఈ సంఘానికి దేవుడు ఆయన ఏం చేశాడంటే, ఒక మాట చూద్దాం చూడండి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 20:28వ వచనం ఏమన్నాడు? చాలు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం మనము కూర్చున్నటువంటి స్థితి, మనం ప్రత్యేకింపబడిన వారముగా ఈ లోకంలో ఉన్న మనము ఎవరమంటే యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కొనబడినటువంటి వారం. మనము ఆయన యొక్క రక్తము మనకందరికీ తెలుసు. ఎలాంటి రక్తం అది? పేతురు రాసిన మొదటి పత్రిక 19వ వచనం ఏముంది? మనకు తెలుసు కదా, ఆయన అంటున్నాడు, మీకు తెలుసు అంటున్నాడు కదా, మీరు ఎరుగుదురు దేని చేత? అమూల్యమైన రక్తము, నిర్దోషము నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తంలో మీరు కొనబడినారు. అందుకనే దేవుని యొక్క సంఘముగా మనము చేయబడినాం. ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క శరీరము నా పాపముల కొరకై భయంకరమైనటువంటి శిక్షను పొంది మనల్ని తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి అట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తున్నాము, ఆయన వెంబడిస్తూ ఉన్నాము. అయితే ప్రతి వారము కూడా ప్రభు మనల్ని ప్రేమించి తన యొక్క శరీరమునకు రక్తమునకు గుర్తుగా మన మధ్యలో ఉంచినటువంటి బలలో పాలు పొందేటప్పుడు మనల్ని మనము ఏం చేసుకోమని చెప్పాడు? పరీక్షించుకోమన్నాడు. నేను నిన్ను, నీవు నన్ను అని చెప్పలేదు. ఎవరికి వారముగా మనం ఏం చేయాలట? పరీక్షించుకోవాలి. అది దేవుడు చెప్తుంటాడు. కాబట్టి నీ పరీక్ష జీవితము అది ఏ రీతిగా, ఈ పరీక్ష దేనిదండి? ఇప్పుడు చాలా పరీక్షలు ఉన్నాయి మనకు ఈ లోకంలో. ఆ పరీక్షలన్నీ కూడా ఏదో ఒక ఉద్యోగ రీతిగా వాటి కొరకై ఉంటూ ఉంటాయి. దాంట్లో మనము నెగ్గుతాము, దాని ద్వారా వచ్చే లాభాన్ని మనం పొందుతాం. మరి ఇక్కడ ప్రభువు ఏమన్నాడంటే, మీరు పరీక్ష, మనకు ఇచ్చినటువంటి పరీక్ష ఏంటిది? అది ఎలాంటి పరీక్ష చెప్పండి? ఈ పరీక్షలో ఎలా పాస్ అవుతాం మనం కదా? ఈ పరీక్ష ఏంటిదండి?
మన ఆరాధన చూసాం, మనం అపవిత్రులమైనటువంటి వారం, అపవిత్రత కలిగి లోకంలో జీవిస్తూ ఉండేటువంటి వారం. ఈ అపవిత్రమైన మనల్ని ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి తన స్వరక్తం చేత మనల్ని ఏం చేశాడు? పవిత్రపరిచాడు. ఆయన పవిత్రపరిచాడు. కాబట్టి ఇప్పుడు మనము క్రీస్తును బట్టి మనము ఏం చేయబడ్డాము? పవిత్రులుగా చేయబడ్డాము. ఈ పవిత్రులుగా ఉన్నటువంటి వారు ఎలా ఉండాలని దేవుని వాక్యంలో చెప్తుందంటే, ఇక్కడ చూడండి, గలతీయులు రాసిన పత్రిక, గలతీ 2వ అధ్యాయము, గలతీ 2 14 వచ్చిన చదవండి, 14, 15. చాలు. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, నువ్వు యూదుడవు, వాస్తవానికి నువ్వు ఎవరువు? నువ్వు యూదుడవై ఉండి కూడా మరి నువ్వు యూదుడై ఉండి ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నాడు? అన్యజనుల వల్ల ప్రవర్తిస్తున్నావు. ఇంకా మీదికి వెళ్ళి నువ్వేమంటున్నావు? అన్యజనులను ఏమని వాళ్ళను బలవంతం చేస్తూ ఉంటున్నాడు. వినరా అండి? అన్యజనులు, యూదులు, వీళ్ళందరి యొక్క ఆచారములు, పద్ధతులు, అలవాట్లు, ఇక్కడ వీటన్నిటినీ అక్కడ చూడండి. మరి అదే 15, 16 కలిసిన ఒక మాట ఏంటంటే, జన్మము వలన యూదులమే. అన్ని జనులు ఎలాంటి వారటండి? వాళ్ళకి డైరెక్ట్గా వాక్యంలో ఇచ్చేస్తాడు. ఏమని? అన్ని జనులు ఎలాంటి వారు? పాపులు. మనము జన్మంతోనే యూదులం అని చెప్పుకుంటూ ఉన్నారు. అయితే యూదులే, ఓకే. అక్కడ ఇంకేమన్నాడు చదవండి. చాలు. అక్కడ ఏమన్నాడు? ఈ యూదులకు ఏమి ఉందంటే, మేము నీతిమంతులము, మేము చాలా మేము అబ్రహాం సంతానము, ఇలా అలా అని వాళ్ళు నమ్ముతూ వారు జీవిస్తూ ఉంటున్నారు. అయితే ధర్మశాస్త్ర క్రియల వలన ఎవడు కూడా నీతిమంతుడు తీర్చబడు. ధర్మశాస్త్ర నీతి వలన నరండి. అక్కడ అన్యులైతే పాపులే, ఇక అన్యులైతే పాపులు అయిపోయారు. ఇప్పుడు నీతిమంతులుగా పిలువబడుతున్న వీరికి ఏమున్నాయంటే అన్యుల ఆచారములు ఎక్కువ ఉన్నాయి. అది మరి యూదుల ఆచారాలు కూడా ఉన్నాయి. యూదులు ఏమున్నాయి చెప్పండి? యూదుల్లో ఎన్ని పండుగలు ఉన్నాయి? వాళ్ళకు అన్ని పండుగలే ఉన్నాయి. కోతకాల పండుగ అని, బూరల పండుగ అని, రొట్టెల పండుగ అని, గుడారాల పండుగ, ఇవన్నీ అన్యులై. ఇశ్రాయేల్ ప్రజలు, యూదులై. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వీటిని చేయడం ద్వారా ఏమవుతుంది? నీతిమంతులముగా తీర్చబడతామన్నటువంటి విధానంలో వారున్నారు. ఇప్పుడు అన్యులను తీసుకొస్తే వారు ఎన్నున్నాయో మీకు బాగా తెలుసు. ఇంకా యూదులకు ఇంకా కొన్ని ఉన్నాయండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో, మార్క్స్ వార్త 7వ అధ్యాయము, మార్క్స్ వార్త 7వ అధ్యాయం చూడండి. శాస్త్రుల పరిశీలకు ఉన్నటువంటి ఇవి 2వ వచనం నుండి. ఇక్కడ ఈ శాస్త్రుల పరిచయులు ఎవరిని చూశారంటే, ఆయన శిష్యులను, యేసుక్రీస్తు యొక్క శిష్యులను చూశారు. శిష్యులను చూస్తే వారు ఎలా ఉన్నారంటే, వారు యేసుప్రభుతో ఉన్నారు కాబట్టి ఇక వారు డైరెక్ట్గా వారు ఎలాంటి ఇవేంటి అంటే ఇక్కడ చెప్పాడు ఏంటంటే 4 చివర్లో ఉందో చూడండి. 4 చివర్లో ఆ మాట ఫస్ట్ కావాలి. మొదలగు అనేకమైనటువంటి ఆచారములు ఎవరికి ఉన్నవి? శాస్త్రులకు, పరిచయులకు, వీళ్ళకు ఉన్నాయి. కాబట్టి నీ శిష్యులు ఎందుకు ఇలా చేయట్లేదని చెప్పేసి వీరు ఆ శిష్యులను మరి యేసుప్రభుని అడుగుతూ ఉంటున్నారు.
అయితే వారికి ఏం ఆచారాలు చూడండి, 3వ వచనం. అదొక ఆచారంగా వారికి ఉందన్నట్టండి. వారికి అది ఎలా ఉంది, ఒక ఆచార రీతిగా ఉంది. వారు అనేకమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. చూసారా, ఎవరికి? ఈ యొక్క శాస్త్రుల పరిశీలకు వీరు మరి అన్య సంబంధమైనటువంటి ఆచారాలు, ఇవి కడుక్కుంటేనే కానీ మరి వారు భోజనము చేయరు అని. ఇలాగూ మీ శిష్యులు ఎందుకు 5వ వచనం అన్నాడు. అప్పుడు పరిసయ్యులు మీ శిష్యులు ఎందుకు అలా చేయట్లేదు? ఎలాగూ పెద్దల పారంపర్యాచారం చొప్పున మీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యం అంటే ఏంటండి? ఈ పెద్దలు అంటే ఎవరు? మనకంటే పెద్దవాళ్ళు. ఇప్పుడు మనం ఎక్కడి నుండి వచ్చాము? పాపులైనటువంటి అన్య జనాంగం నుండి ప్రభు మనల్ని రక్షించుకున్నాడు, అవునా కదా? అయితే అన్యులకు చాలా ఆచారములు అనేది ఉంటాయని దేవుని యొక్క వాక్యంలో ఒకే మాటలో పాపులు అని పెట్టేశాడు. ఒకే మాటలో ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు ఈ అన్యులు కానీ యూదులు కానీ వీరందరి యొక్క ఆచారాలు దేవునికి ఇష్టమైనవి కావు. అవి కేవలము ఎలాంటివి అండి? అపవిత్రము. అవి కేవలం అపవిత్రం. పరిశుద్ధత ఏదంటే ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన పేతురులో అన్నాడు కదా, పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన ఏమన్నాడు చూడండి, 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై. పాపివని ఇక్కడ రాయబడి ఉంది. ఆ పాప జీవితంతో ఆయన దగ్గరికి నువ్వు వచ్చి ఆయన నువ్వు ఒప్పుకున్నట్టయితే, ఆయన విశ్వసించినట్టయితే, ఆయన నమ్మినట్టయితే వెంటనే ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధపరిచేటువంటి దేవుడు. అందుకే కదా తన స్వరక్తాన్ని కార్చినాడు మన కొరకై. నువ్వు ఈ పండుగ చేయ అని అన్నాడా? యూదుల పండుగ చేయన్నాడు, అన్యుల ఆచార పండుగ చేయమన్నాడా? కాదు. దేవుడు మనల్ని ఈ అన్యుల నుండి యూదుల నుండి దేవుని బిడ్డలుగా ప్రత్యేకపరిచాడు. మనం దేవుని బిడ్డలం. ఇప్పుడు ఆచారాల బిడ్డలం కాము, అలవాట్ల బిడ్డలం కాము. అలా చేయలేదు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి అంతగా ఆయన యొక్క స్వరక్తాన్ని ఇచ్చి ఆయన మనల్ని కొని కడిగి తన బిడ్డలుగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధమైనటువంటి వాడు. నీవు నేను ఎలా ఉండాలని పరిశుద్ధత చేస్తుంటాడు. ఇప్పుడు ఉదాహరణ మన పిల్లలు ఉన్నారనుకోండి, మన పెద్దవాళ్ళము ఈ బాహ్యరీతిగా మనం శుభ్రంగా అయిపోతాం కదండి. ఉదయం లేవగానే అన్ని విధాలుగా మనము ఎక్కడైనా వెళ్ళడానికి ఏమైపోతాం? మనము శుభ్రం చేయబడతాం. దీనికి ఏదైనా పండగ చేయాలని అవుతామా మనం? కదా, లేదు కదా. అలాగే పిల్లల్ని శుభ్రం చేస్తావు, ఆటోమేటిక్గా నువ్వు పిల్లల్ని శుభ్రం చేస్తావు. పిల్లల్ని శుభ్రం చేసేటప్పుడు వాళ్ళకి ఏదైనా పండగ చేసినా శుభ్రం చేస్తావా? నువ్వు ఆటోమేటిక్గా చేస్తావు కదా శుభ్రం, బాహ్యరీతిగా. అలాగే దేవుడు నిన్ను నన్ను ఆయన ఏం చేశాడు? తన స్వరక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. ఇప్పుడు మాత్రం కూడా ఇవేవి కూడా మనకు అవసరం లేదని చెప్పాడు. అలాగూ జీవించాలి. అందుకని మరి వీరు ఇలాగ ఆచారంగా చేస్తున్నప్పుడు మార్క్స్ వార్తలో ఒక మాట ఏమన్నాడండి? మార్క్స్ వార్తలో వీళ్ళు చేసే వాళ్ళతోటి 6వ వచనం, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుడు. ఈ ప్రజలంటే ఎవరండి? ఆ యూదులు అన్యజనులు, శాస్త్ర పరిశీలు అన్యజనులు మొత్తం. ఈ రెండు గుంపుల వారు ఎలాగ ఉంటారండి?
వారు పెదవులతోనే ఘనపరుస్తున్నారు. ఏదైనా నువ్వు పండగలు అవి చేయకపోతే దూరంగా ఉండదు నీ హృదయం అన్నాడా? అట్లా లేదు, మనమే. ఎందుకంటే నేను మొన్న ఒక దినంన ఒకరు మెమోరియల్ సర్వీస్ పెట్టుకున్నారు, 1 year దట. పెట్టుకున్నప్పుడు అప్పుడు కూడా ఏడుస్తున్నారు వాళ్ళు ఎవరు మళ్ళీ క్రైస్తవులు. అయితే దేవుని వాక్యం ఏం చెప్పిందండి, నేను చెప్పా మీరు ఒక దినాన కలుసుకుంటామని చెప్పాడు. అదంతా అయిపోయిన తర్వాత ఇంకోటి ఏం పెట్టారంటే, వాళ్ళు ఒక ఫోటో పెట్టి మంచి పూలదండ వేసి క్యాండిల్స్ పెట్టారు. పెడితే నేను అన్నాను, నాకు టైం ఇచ్చారు వాళ్ళు, నాకు ఇవ్వకపోయినా బాగుండు, నాకు ఇచ్చారు. ఇస్తే నేనన్నా, ఈ పూలదండలు ఈ క్యాండిల్స్ ఎక్కడి నుండి వచ్చినాయండి? అది క్యాండిల్స్ ఎవరు పెడతారు? క్యాథలిక్స్ వాళ్ళకి ఎక్కువ అలవాటు, క్యాథలిక్స్ వాళ్ళు ఎక్కువగా పెడతారు. దండలేంటి, ఇప్పుడు ఆ చచ్చిన ఆయనకి కనబడుతుంది, నిన్న ఒక ఆయన ఎంగేజ్మెంట్ అయితే ఆయనకు కూడా కనబడుతుంది దండ. ఈ దండలు ఎక్కడి అండి? సచ్చినోడి కేసరి, బతికినోడి కేసరి, మరి ఎట్లా? ఇవన్నీ ఎక్కడి? ఏ దండ ద్వారా నువ్వు పవిత్రత చేయబడతావు? ఏ క్యాండిల్స్ ద్వారా నువ్వు చేయబడతావు? ఏ ఆచారముల ద్వారా నువ్వు చేయబడతావు? ఇవేవి అవసరం లేదన్నాడు కదా దేవుడు. నిన్నటి దినంలో ఇంకొక ఏంటది మెమోరియల్ సర్వీస్కి వెళ్ళాను నేను. అప్పుడు వాళ్ళ బంధువురాలు ఒక ఆమె నాకు ఎదురై తనేమన్నదంటే, వాళ్ళు దేనికి వచ్చారని వాళ్ళ దగ్గరికి పోవడం అన్నారు. వాళ్ళ దగ్గర రాలేదు మీరు అని అంటే, వాళ్ళు దేనికి వచ్చారని మేము వాళ్ళ దగ్గర పోవాలి అన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? కరెక్ట్ కదా? కరెక్టే కదా? కాదని ఎట్లంటారండి? వాళ్ళు ఏదైనా వస్తేనే మనకి ఇస్తేనే మనం ఇవ్వాలి, మనం చేయాలి కదా, చెప్పరు. ఇది అన్యుల యొక్క ఆలోచన. అన్యుల ఆలోచన ఎట్లుంటుందో తెలుసా? వాళ్ళు వస్తేనే మనం పోవాలి, వాళ్ళు ఇస్తేనే మనం ఇవ్వాలి, వాళ్ళు ఇవి చేస్తేనే అవి చేయాలి, ఇట్లా అన్యుల ఆచారం ఇది. కానీ యేసు ప్రభులో ఉందా అండి? లేదు. ఇప్పుడు వాళ్ళు బంధువులే, నిన్న పోయిన వాళ్ళు బంధువులే నాకు. మరి మా మిస్సెస్ చనిపోతే వాళ్ళు రాలేదే. కానీ నేను రాత్రి సమాధి అయ్యేంత వరకు 8 గంటల వరకు ఆ సమాధి కార్యక్రమంలో ఉన్నాను. మరి అన్యుల ఆలోచన ఉందా అక్కడ? అన్యుల ఆలోచన ఎట్లుంటుందండి? వాడు చస్తే నేను ఎందుకు పోవాలి, వాడు నాకు వచ్చిందా, నా బంధువుకి వచ్చిందా, ఏమి ఇచ్చిందా, వాడిని ఫంక్షన్ పెడితే ఏమైనా తెచ్చిందా తెలియదు. ఇదే ఆలోచన. అన్యులకు ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆలోచన ఏంటంటే, వాళ్ళు తెస్తే మనం దేవాలి, వాళ్ళు వస్తే మనం పోవాలి, ఇవే ఆలోచనలు. అన్యుల ఆచారం ఇది. టవల్స్ కప్పమని ఏడుందండి? ఉందా? నువ్వు వాక్యాన్ని ఫాలో కావాలి, నువ్వు దేవుని బిడ్డవు, నీ స్వరక్తం ఇచ్చుకున్నాడు, అందుకే పరీక్షించుకో అంటున్నాడు. నువ్వెందులో పాలు పొందుతున్నావు, ఎలా ఉంటున్నావు, అందుకే నువ్వు పరీక్షించుకో, పాలు పొందు అన్నాడు. ఇంకేమన్నాడండి? యూదులు, అదే గలతీలు రాసిన పత్రికలో చెప్తూ వచ్చాడు. ఏమని? మనము 15లో మనము జన్మం వలన యూదులమే కానీ అన్ని జనులలో చేరిన పాపులము కాము. యూదులకు ఉన్నాయి, అన్ని జనులకు ఉన్నాయి. ఆ తర్వాత మనుషుడు యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలంలోనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంన నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి, మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తు నందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. సరే అండి, నాకున్న పరిశుద్ధత, లేకపోతే దేవుని మీద నమ్మకము, దేవుని మీద విశ్వాసము, దేని చేస్తే వచ్చింది నీకు? కేవలం విశ్వాసం. మనకు తెలుసు రోమా 5:1 ఉంటుంది. రోమా 5:1 ఏముంటుంది? రోమా 5:1. దేవునితో సమాధానము. ఏ క్రియ చేస్తే నీకు అవుతుంది, ఏ పండగ చేస్తే అవుతుంది నీకు ఈ సమాధానము? అక్కడ నువ్వు యూదులే చేస్తావా, అన్యజనులే చేస్తావా? ఇవి రెండు ఇష్టం లేదు ఆయనకు. ఎవరికి? ఆ పరిశుద్ధుడైనటువంటి దేవునికి లేదు. నువ్వెందుకు మరి ఇలాగూ? అందుకే నువ్వు అలాగ చేస్తున్నావు ఇష్టం ఉన్నట్టు. అయితే వారి హృదయం నాకు ఎలా ఉందటండి? దూరముగా ఉన్నది. వారి హృదయం నాకు ఎలా ఉంది? దూరముగా ఉందని మార్క్స్ వార్తలో చాలా స్పష్టంగా చెప్తూ వచ్చినాడు.
దూరముగా ఉంది. నేను మన సహవాస విషయంలో చాలా విషయాల్లో నేను చాలా హ్యాపీ అవుతాను, అప్పుడప్పుడు దుఃఖపడతాను. ఎందుకనంటే నేను పెంతెకోస్తులో పెరిగాను, బాప్టిస్ట్లో ఉన్నాను, తర్వాత ఇక్కడ హెబ్రోన్లో అక్కడ అక్కడ కొన్ని సంవత్సరాలే, కానీ ఇక్కడ చాలా సంవత్సరాలు అయింది ఇక్కడ ఉండి స్థిరం. అయితే అక్కడ చూసినటువంటి ఎన్నో పద్ధతులు చూశాను నేను అందులో ఉండి కూడా. ఆ పద్ధతులన్నీ చూసినప్పుడు ఏమనిపించిందంటే భక్సింగ్ అన్న జ్ఞాపకం వచ్చింది. ఆ సహవాసం ఎంత ప్రశస్తమైనటువంటి తలంపిచ్చాడు దేవుడు ఆయనకు. ఏది లేదండి, నేను ఎక్కడైతే ఏమేమి చూశానో అది ఏది కూడా ఇక్కడ లేదు. నాకు ఎంత హ్యాపీ అంటే, ఎంత సంతోషం అంటే అంత సంతోషం వేసింది. కారణం ఏంటి? ఆయన ఏం చేస్తూ వచ్చాడు? దేవుని వాక్యాన్ని బాగా చదువుతూ ధ్యానిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని గంటలు గంటలు చదువుతూ, దేవుని యొక్క సంగతి ఆయనకున్న అలవాటు. ఎవరికి? భక్సింగ్ అన్న గారికి ఉన్న అలవాటు అంటే 9వ తరగతి ఆ ప్రాంతం అప్పుడే, ఆయన సిక్కులుగా ఉన్నప్పుడే ఆయనకు ఏం అలవాటు ఉండంటే, నాకు నిజమైన దేవుడు కావాలి, నేను వెతకాలి. వాళ్ళ మమ్మీని అడిగేది, ఆ తర్వాత వాళ్ళ బంధువులను, ఆ తర్వాత వాళ్ళ గురువులను, వీళ్ళందరినీ అడుగుతూ 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 ఎక్కడ కూడా ఆయనకు దొరకట్లేదు. అప్పుడు ఆయన చదువు కొరకి ఎక్కడికి, లండన్, కెనడా ఈ ప్రాంతాల్లో చాలా వెళ్ళాడు. అక్కడ మరి యేసుప్రభుని గురించి ఆయన తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ చదివేటప్పుడు ఆయనకు ఒక బైబిల్ ఇస్తే ఆ బైబిల్ను చింపేసి ఆ కవర్ బాగుందని అది దాచుకున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నిజమైనటువంటి దేవుడు ఈయనగా నాకు విశ్వసిస్తున్నానన్నటువంటి ఆ సంతోషము ఆయనకు వచ్చిన తర్వాత, అప్పుడు వాళ్ళకి ఫ్రెండ్ను బైబిల్ కావాలని అడిగితే, అయ్యో మీరు ఇండియన్స్ కదా, బైబిల్ చదువుతారా, బైబిల్ తీసుకుంటారా అని అంటే, అప్పుడు ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయన కూడా బైబిల్ని వ్యతిరేకించినటువంటి వాడే. కానీ ఇప్పుడు నాకు కావాలి అని అంటే, అప్పుడు క్రొత్త నిబంధన ఇస్తే దాన్ని తీసుకొని వెళ్ళి ఆ క్రొత్త నిబంధన మత్తయి సువార్త నుండి బాగా చదివాడట. సమయము పోనీయకుండా బాగా మరి చదువుతూ ఆయన సాక్ష్యం చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఆయన చదవడం ప్రారంభించాడు, దేవుని వాక్యాన్ని చదవడం. ఈ తేటైనటువంటి ఈ యొక్క ఆచారములతో లేకపోతే ఈ పద్ధతితో లేనటువంటి సరైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి సహవాసము ఇది తెచ్చాడు. ఆయనకి ఇష్టమైనటువంటిది, దేవునికి ఇష్టమైనటువంటిది ఆయన తేగలిగాడు. నేను ఇక్కడ చూస్తే ఇంకెన్నో విధాలుగా చాలా ఉన్నాయిలేండి చెప్పాలంటే, బ్యాప్టిస్ట్లో ఉన్నప్పుడు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కటి కూడా నాకు కనిపించలేదు. అప్పుడు నేను ఎంతగా హ్యాపీ ఫీల్ అయ్యానంటే, నా హృదయంలోనే ఆనందం, నా హృదయంలో ఎంతో దేవుని గురించినటువంటి ఆ బలం. కాబట్టి నా హృదయం ఇప్పుడు ఎక్కడ ఉంది చూసుకోవాలి మనం. నా హృదయం ఎక్కడుందండి? ఇక్కడ ఏమన్నాడు? వాళ్ళదైతే అక్కడ ఎక్కడుందట? వాళ్ళది దూరంగా ఉందట. అందుకని పరీక్షించుకో అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఏ ఆచారంలో వెళ్తున్నావు? దేవుని వాక్యాన్ని చదవకుండా ఉంటున్నావా? దేవుని వాక్యం కొరకే నువ్వు శ్రద్ధ చేస్తలేవా? అయితే నీ హృదయం ఎలా ఉంటుందండి? దూరంగా ఉంటుంది. అయితే నిన్నటి ఆ సహోదరితో ఏమన్నానంటే, ఆమెకు అర్థం కాదు, ఎంత చెప్పినా అర్థం కాదు. సరే అనుకున్నా, నేను యేసుక్రీస్తు బిడ్డని కాబట్టి నేనేం చేయాలి? అందరినీ ప్రేమించాలి కదా అండి. నా సిస్టర్ అంటే మా భార్య చనిపోతే వచ్చిన వాళ్ళ దగ్గరికే పోవాలని కాదు. అలాగైతే నువ్వు ఒక ఆచార సంబంధివే. అలాగైతే నీ హృదయం దూరంగా ఉంది దేవునికి. దేవుడు నువ్వు ఎంత దరిద్రుడవో, ఎంత అపవిత్రుడవో సంఖ్యాకాండంలో మనం ఆరాధనలో చెప్తూ వచ్చాడు. అంతటి భయంకరమైన ఈ పాపినైన నన్ను ఆయన ప్రేమించి తన రక్తం చేత ఆయన నన్ను కడిగి తన బిడ్డగా చేసుకున్నాడు. కాబట్టి మనము ఇప్పుడు వీరేం చేస్తూ వచ్చారంటే, ఇంకా చదవండి 7వ వచనంలో, వారు మానవులు కల్పించినటువంటి పద్ధతులు. అర్థమైందా అండి? మానవులు కల్పించిన పద్ధతులు.
ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మన విశ్వాసాన్ని చెడగొట్టడానికి చాలా ఇదిగా వస్తూ ఉంటారు. ఉదాహరణ చెప్పాలంటే త్వరగా నేను ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే చిన్న పిల్లోడిని తీసుకొని మస్జిద్ దగ్గరికి వెళ్ళేవారు. మస్జిద్ దగ్గరికి వెళ్తే ఆయన వచ్చి ఉఫ్ ఉఫ్ అని ఊదితే అప్పుడు వీళ్ళు వచ్చేవాళ్ళు. అర్థమైందా అండి? చిన్నపిల్లని ఏమో అవుతుందని చెప్పేసి. అయితే నేను వాక్యాన్ని ఎరిగిన తర్వాత అయ్యో ఇటువంటి భయంకరమైన ఈ పరిస్థితి ఎలా అని అనుకున్నాను. నాకు పిల్లలు పుట్టేసరికి నేను చర్చిలో ఉన్నాను. మా పెద్దబాబు శామ్ పుట్టినప్పుడు నేను చర్చిలో ఉన్నాను. మా అమ్మమ్మ చిన్నమ్మ వాళ్ళు ఎవరు కూడా రావడానికి అంత అంటే వచ్చిపోవచ్చు కానీ వచ్చిపోయారు కానీ ఉండడానికి ఉండదు. అప్పుడు ఆయన ఏ రీతిగా ఉన్నా, ఎలాంటి బలహీనత, ఎలాంటి మోషన్స్, ఎలాంటి ఏ బలహీనత వచ్చినప్పటికీ నేనేం చేసి వెళ్ళాను, ప్రార్థిస్తూ వచ్చాను కానీ ఎత్తుకొని మస్జిద్ దగ్గరికి పోలేదండి. ఈ పెద్దలు నాతో ఉంటే కనుక పోదాంపా అందురేమో అనిపించింది. పెద్దలు కదా చెప్తారు, ఇక్కడ అన్నాడు కదా పెద్దల యొక్క పారంపర్యం. పెద్దలు వారు చెప్తున్నారు, పెద్దలది చేయలేకుండా పెద్దలది నువ్వు చేయకుండా నువ్వు ఉంటున్నావు అని ఇక్కడ రాయబడి ఉంది కదా. మన పెద్దలు ఎవరంటే మనం గ్రహించాలి. వారు అన్యులు. వారు ఎలాంటి అన్యులు అండి? వాళ్ళకి బిరుదు పెట్టాడు, పాపులైన అన్యులు అని పెట్టాడు ఇక్కడ దేవుని వాక్యంలోనే చెప్పాడు. పాపులైనటువంటి అన్యులు చెప్పినటువంటి మాటలు పరిశుద్ధుడు అయిన నువ్వు ఎలా వింటావు? నువ్వు ఎలా ఒబే అవుతావు? నువ్వు ఎలా జీవిస్తావు అని అంటున్నాడు. అందుకే పరీక్షించుకో అంటున్నాడు. కాబట్టి వీరు ఇట్లా చేస్తూ వీరు ఏం చేశారంటే ఇవి దేవోపదేశములు లేకపోతే పెద్దలు కావచ్చు. ఏ పెద్ద అయినా కానివ్వండి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెప్పినట్టయితే నువ్వు లోబడడానికి వీలు లేదు. పెద్దలే అయ్యుండొచ్చు, నీకు జన్మనిచ్చిన వారే కావచ్చు, నీ పెద్దలే అయ్యుండొచ్చు. వాక్యానికి వ్యతిరేకంగా నీకు ఏదైనా ఉన్నట్టయితే, ఎందుకంటే వారు అంటున్నారు కదా, దేవోపదేశములని బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తారు అన్నట్టు. నన్ను వ్యర్థముగా ఆరాధిస్తారు అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి జాగ్రత్త అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు అని వ్రాయబడినట్లు ఎవరిని గురించి అన్నాడు చెప్పండి. అంటే మనల్ని కాదు కదా, మంచివాళ్ళు, మనం చాలా మంచివాళ్ళం, ఎందుకంటే వేషధారులం కాదు కాబట్టి కదా. వేషధారుల గురించి చెప్తూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఏమన్నాడు ఇంకా 8వ వచనం, చాలా ఇక్కడ ఏమన్నాడు, మీరు ఎవరి ఆజ్ఞలు పాటించాలండి? దేవుని ఆజ్ఞలు పాటించాలి. దేవుడు ఆజ్ఞలు ఏమి ఇచ్చాడు మనకు? ఎన్ని ఇచ్చాడు? వెరీ గుడ్, కొత్త నిబంధన చెప్పారు, మంచిది. ఈ 2 ఆజ్ఞలు మీరు చేయండి అన్నాడు. ఈ 2 ఆజ్ఞలు మీరు తూచ తప్పకుండా మీరు చేయాలి. అప్పుడు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టొద్దు. ఈ లోకంలో మత్తయి సువార్తలో ఎందుకు చెప్పాడు యేసుప్రభువు వారు? అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు. అర్థమైందా అండి? మరి ఈ 2 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే అది నువ్వలే నీ పొరుగువాని ప్రేమించు అని చెప్పాడు. ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము? మనం కంప్యూటర్లో యుగంలోనికి వచ్చిన తర్వాత నాగరికత ఎక్కువైపోయింది, ప్రేమ చల్లారిపోయింది. మనమే చూసుకోవడం సరిపోతుంది కదా. ఎవరైనా వస్తా అంటే కూడా రావద్దులే అని ఫోన్ అట్లా ఎదిగింది అన్నట్టు. అప్పుడు చుట్టాలు వస్తే డైరెక్ట్గా డోర్ కొట్టేదాకా ప్రత్యక్షం కాకపోయేది వాళ్ళు పాత ఉన్నప్పుడు. ఇప్పుడు అట్లా కాదు, నేను బయలుదేరాలనా అని ఫోన్ చేస్తే అప్పుడు ఈ క్రైస్తవ కుటుంబము వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటారంటే మేము ఇప్పుడు ఉండలేమండి, మేము ఎక్కడికో వెళ్తున్నాము అని చెప్తే అప్పుడు వాళ్ళు ఆగిపోతారు అన్నట్టు అక్కడే. ఇప్పుడు డైరెక్ట్ అటాక్ లేదు, బంధుత్వం కదా. ఇదేంటంటే ఇది కంప్యూటర్ యుగం, డెవలప్ అయిపోయింది ఇది. ఈ డెవలప్మెంట్లో చాలా వరకు దేవుని యొక్క ఏమున్నాయండి, వ్యర్థమైనటువంటి ఆరాధన వస్తుంది అన్నట్టు. నేను ఒక మెమోరియల్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు మంచి చదివిన స్టూడెంట్స్ కాబట్టి, ఆడపిల్లలు వాళ్ళు బంధువులే అవుతారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వరుసగా కూర్చున్నారు ముందు. వారు అదేంటి చాలా 3rd ఇయర్ 1st ఇయర్ అట్లా ఉంది.
దేంట్లో మన ఇంజనీరింగ్ లేకపోతే కాలేజీలలో. అయితే వారు ముందు కూర్చున్నారు. ఇది సభ ఏంటంటే క్రైస్తవ సభ. పెద్దలంతా మంచిగా తల మీద కొంగేసుకుని కూర్చున్నారు, వీళ్ళు కొంగు లేకుండా కూర్చున్నారు. ఏం లేదు వీళ్ళకి, వెంట్రుకలన్నీ ఇట్లా. అప్పుడు నేను చెప్పాను వాళ్ళకి డైరెక్ట్, మీరు నా బంధువులు అవుతారు, నేను ఏం చెప్పినా మన నాకు తర్వాత భోజనం పెడతారు, మళ్ళీ వచ్చినా కూడా పెడతారు. మీరు అదే సేవకుడైతే వెళ్ళగొడతారు. ఏం చెప్తున్నానంటే దేవుని వాక్యంలో ఏముంది, తలల మీద ముసుగు వేసుకోవాలని ఉంది, చున్నైనా కట్టుకోవాలని ఉంది. మీరు ఎట్లా ఉన్నారు ఇక్కడ? ఇది దేవుని వాక్య పరిచర్య కదా ఇది, మీరు ఎలా ఉన్నారు అట్లా అని చెప్పేసి వాళ్ళకు చెప్పాల్సి వచ్చింది. మీకు తెలియదండి, అప్పుడు మేము బక్సింగ్ అన్న మీటింగ్స్ పెట్టేటప్పుడు ఆ టైంలో మేము కూర్చున్నప్పుడు బక్సింగ్ అన్న ఏం చేసేవాడంటే, బల్ల కొరకై చేయిలు ఇవ్వట్టండి అనగానే కొన్ని చేతులు ఎర్రగా కనబడేది, కొన్ని చేతులు ఎలా కనబడేది, ఎర్రగా కనబడితే ఎర్రగా కనబడిన చేతులను నిలబెట్టి బయటికి పంపించేది. ఎవరి దగ్గర అయితే ఎవరి పిల్లలు కూడా ఆడపిల్లలు, చాలు ఆడపిల్లలు ఎవరైనా కానీ వాళ్ళ తల మీద చున్నీ అయినా అది ఉండి రావాలి అని చాలా స్ట్రిక్ట్ ఆర్డర్ వాక్యానుసారంగా ఇచ్చేవాడు. ఇప్పుడేమైపోయానండి, ఇప్పుడేమైపోయినాయంటే అన్యుల యొక్క ఏంటండి, వేషధారణతో కూడినటువంటి ఆరాధన, వేషధారణతో కూడిన, ఇప్పుడు ఎంత తీసేస్తే అంత అందం అన్నట్టుగా రకరకాలుగా. కాబట్టి జాగ్రత్త. మీరు మీరు ఆత్మ ఆయన మన హృదయం ఎలా ఉండాలండి, దగ్గరగా ఉండి ఆరాధించాలట. మన హృదయం ఎలా ఉండాలండి, దగ్గరగా ఉండి ఆరాధించాలి. ఆయన చూచేవాడు, ఆయన మనకు ఎక్కడ ఉండేటువంటి దేవుడు అండి. కీర్తనల గ్రంథంలో అంటాడు, కీర్తనలు 97 అనుకుంటాను, చూడండి. కీర్తనలు 96 మనకు సమీపంగా ఉన్నటువంటి దేవుడని వ్రాయబడుతుంది అక్కడ. మనకు ఎలాగో ఉన్నాడు ఆయన, సమీపంగా ఉన్నటువంటి దేవుడు, దూరంగా లేడు ఆయన. దూరంగా ఉన్నాడా అండి? దూరంగా లేడు. నువ్వెంత అభివృద్ధి అవుతున్నావో అంత నీకు దేవునికి నీవు సమీపస్తులుగా ఉంటూ రావాలని ఆయన యొక్క ఆశ. మనం ఏం చేస్తున్నామంటే ఈ కాలంను బట్టి మనం ఏమైపోతున్నామో, మనం దేవునికి దూరం అవుతున్నాం. వాంటెడ్లీగా మనకే మనమే ఏం చేస్తున్నామండి, దూరముగా వెళ్ళిపోతుంటున్నాం. అది ఎవరు తల్లిదండ్రులు కూడా చెప్పలేదు, అర్థమైందా అండి? తల్లిదండ్రులు చెప్పలే, ఎవరు చెప్తున్నారు నీకు? పాపులైనటువంటి అన్యుల స్నేహం చెప్తుంది నీకు. పాపులైనటువంటి అన్యులు. నువ్వు ఏ కాలేజీకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, పరిశుద్ధులు ఉంటారు అక్కడ? ఉండరు. కానీ నువ్వే పరిశుద్ధుడిగా చేరినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నువ్వు వాక్యంలో, అందుకని దేవుని వాక్యాన్ని ఏం చేయాలండి, మనము బాగా చదవాలి, మనం చదువుతుండాలి. ఇప్పుడు ఇంకొక ఆయన, ఒక భక్తుడు ఉన్నాడు, జడ్సన్ అని. ఆయన ఎవరంటే అదోనిరాయ్ జడ్సన్ అనే ఆ భక్తుడు బైబిల్ 3 ఏండ్ల నుండే చదవడం ప్రారంభించాడట. బైబిల్లో ఎప్పుడు చదవడం ప్రారంభించాడు? 3 ఇయర్స్ నుండే ఆయన చదవడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆయన చదువుతూ దేవుని యొక్క సత్యాన్ని మరి తెలుసుకున్నాడు. ఇప్పుడు బక్సింగ్ అన్న కూడా మరి ఆయన దేవుని వాక్యాన్ని చదవాలన్నటువంటి, దేవుని నిజమైన దేవుని చూడాలన్నటువంటి ఆశ ఆయన 9వ తరగతి అక్కడ చదువుతున్నప్పటి నుండి కూడా ఆ ఆశ వచ్చేసింది. కాబట్టి చదివాడు, దేవుని వాక్యాన్ని బాగా చదివాడు. దేవుని యొక్క సంగతి, ఆయన యొక్క పరిశుద్ధత నీకు నాకు అర్థం కావాలంటే ఒక అధ్యాయమో లేకపోతే ఒక క్యాలెండర్ వాక్యమో చదివిపోతే అర్థం కాదండి. యథార్థంగా చెప్పండి, దేవుని వాక్యానికి ఎంత టైం ఇస్తున్నాం, మన ఉద్యోగానికి మన పనులకు ఎంత టైం ఇస్తున్నాం? చూసారా ఎట్లా అర్థమవుతాడు నీకు దేవుడు? ఆయన అర్థం కావాలంటే రోమిలు రాసిన పత్రికలో అక్కడ చూడండి, ఆయన సారూప్యంలోనికి రావాలి కదా. మనం ఎట్లా రావాలండి? ఆయన సారూప్యంలోనికి రావాలని ఆయన యొక్క ఆశ. రోమా 8:29
ఉమ్. దేవుడు తన కుమారుని యొక్క స్వారూప్యము ఎరిగిన మనకు రావాలని ఆయన యొక్క ఆశ. అవునా అండి? ఇప్పుడు మీరు ఏదైనా బెల్లంతో ఏదైనా చేయాలనుకున్నారు అనుకోండి, అది తన నీళ్ళలో వేసి, ఇప్పుడు లడ్డే కానీ లేకపోతే ఇంకేదైనా ఏదైనా కావచ్చు, దాన్ని ఎంతవరకు దాన్ని కలుపుతూ చూస్తూ ఉంటారు? పాకం వచ్చేదాకా. పాకం వస్తేనే అది ఏమవుతుంది? అది బెల్లం అరస కానివ్వండి లేకపోతే లడ్డు కానివ్వండి, పాకం రాంది కాలేదు. అది వచ్చేదాకా నువ్వు సమయం పెట్టి కలుపుతూ ఉంటావు. మరి ఈ ఈ జడ్సన్ బ్రదరు 3 ఏళ్ళకే బైబిల్ ప్రారంభించాడు. ఇంకా బక్సింగ్ అన్న కూడా ఆయనకిచ్చిన బైబిల్ను మరి బాగా చదువుతూ ఆయన విశ్వాస యాత్రలో వచ్చాడు. మరి నీవు నేను ఆయన యొక్క స్వరూప్యాన్ని తెలుసుకోవడానికి ఎంతవరకు మనము ధ్యానం చేస్తున్నాం? ఇది నేను అడిగే ప్రశ్నే కాదు, దేవుని దగ్గరికి వెళ్ళినాక ఆయన అడిగే ప్రశ్న మనల్ని. అర్థమైందా అండి? మనల్ని దేవుడు అడుగుతాడు. ఇంకా ఎవ్వరు, ఇంకా ఈ 2 ప్రశ్నలే మనతో ఆయన దగ్గరికి వెళ్తూ రావాలి. నన్ను ఎంతగా ప్రేమించావు, నా సారూప్యంలోనికి నీవు వచ్చావా, నేను నీకు సమృద్ధిగా వెలుగును, గాలిని, తర్వాత నీరును, సమస్తమునిచ్చాం. మనం ఆరాధనలు చూసాం, ఆయన ఇచ్చిన గాలి ఎంత పవర్ఫుల్ ఉంటుందో తెలుసు కదా. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి, అమెరికాలో వచ్చినటువంటి ఆ తుఫాను గాలి, దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఎట్లా అంటే అసలు మనిషి ఏం పట్టుకున్నా అది కూడా ఊడి వెళ్ళిపోతుంది, మనుషులతో సహా వెళ్ళిపోతుంది. అంత పవర్ఫుల్ అన్నట్టు దేంట్లో? ఆ గాలిలో. మనకు అది ఇచ్చాడా ఇప్పుడు? లేదు. నీకు ఎంత ఆక్సిజన్ ఎంత కావాలో అంతనే ఇస్తూ ఉన్నాడు. అందుకనే మనం బ్రతున్నాం. ఎక్కువ ఇస్తే కూడా నీకు మోసం మరుతుందా? దుప్పటి కప్పుకున్నాక 2 బక్సింగన్తో ఇదే అన్నాడు, ముక్కు నోరు మూసుకొని నువ్వు రూమ్లో ఉండాలి అన్నాడు. ఎవరన్నారు? వాళ్ళ తల్లిదండ్రులు. యేసుప్రభుని గురించి బయట చెప్పొద్దు నువ్వు అన్న తర్వాత డాడీతో ఆయన ప్రశ్నించాడు. ఏమనంటే, ముక్కు నోరు మూసుకొని ఎంతవరకు నేను బ్రతుకుతాను అంటే, చచ్చిపోతారు బిడ్డ అనుకోవచ్చు. అట్లాగే యేసుప్రభుని గురించి నేను తెలియకుండా నేను ఎలాగూ మౌనంగా ఉండగలుగుతాను అన్నాడు. బక్సింగన్కు ఒక సహోదరి పరిచయం అయ్యి, పెద్ద ఆవిడ ఆమె, తనను ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళి పాటలు పాడుతూ వాయిద్యం వాయిస్తూ ఆయనకు కావాల్సిన టీ సప్లై ఇవన్నీ ఇస్తూ ఉండేదట. అది ఆయన ఆరంభంలో ఆయనకు యేసుప్రభు నమ్ముకో అని ఏమాత్రం చెప్పలేదట ఆమె. కానీ ఆమెలో ఏం కనబడింది తెలుసా ఆయనకు? చెప్పండి. క్రీస్తు ప్రేమ. చాలా ప్రేమతో ఆయనను ప్రేమిస్తూ అన్ని విధాలుగా ఆయనకు సహాయం చేస్తే ఆ ప్రేమకే ఈయన ఏమైపోయాడు? క్రీస్తు ప్రేమ ఇలా ఉంటుందా? వేషధారులైనట్టుగా ఉండదు. అందుకనే యూదులైనటువంటి ఆచారములు ఎన్నో ఉంటాయి. ఆ పండుగలతో పని లేదు దేవునికి. ఇప్పటికీ యూదులు చేస్తారు. మీకు తెలుసా అండి? సాటర్డే యెరూషలేం వచ్చిన వాళ్ళు చెప్తారు, సాటర్డే రోజు అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు, ఇప్పటికీ యూదులు కదా వాళ్ళు, ఇప్పటికీ సబ్బాత్ చేస్తారు కదా వాళ్ళు, కనబడ్డట బయట రోడ్ల మీద. అంతా మన దగ్గర కనుక లాక్డౌన్ ఉన్నట్టుగా ఉంటుందట అక్కడ కదా. మన దగ్గర లాక్డౌన్ అప్పుడే ఉంటుంది, తర్వాత ఉంటుందా? సరే. అయితే వాళ్ళంతగా ప్రేమిస్తున్నారు ఆ దినమును. అది అట్లా పెట్టి, కానీ ఇక్కడ ప్రొటెస్టెంట్స్ ప్రేమించాలి, ప్రొటెస్టెంట్స్ దినం ప్రేమించుకుంటే కొందరు 7th డేని కూడా పాటించే వాళ్ళు ఇండియాలో కూడా ఉన్నారు. అది ఎవరికి? అది యూదులైనటువంటి వారికి, అన్ని జనులకు లేదు. కాబట్టి ఈ యొక్క అన్యులు, ఈ యొక్క యూదులు ఎవరి స్వారూప్యంలోనికి రావాలట? దేవుని జ్యేష్ఠుడు ఉన్నాడు, దేవుని కుమారుని యొక్క సారూప్యంలోనికి రావాలండి. మనము ఊరికనే పండగ చేసుకునేటట్టు, లేకపోతే ఊరికనే గుడికి పోయినా వచ్చినట్టు, క్రైస్తవ పాటలు వచ్చినట్టు కాదు. ఆయన ఇచ్చినటువంటి 2 ఆజ్ఞలను నువ్వు బహుగా ప్రేమించి
దాంట్లో నువ్వు ఎదుగుతూ ఉండాలి. అందుకనే మార్క్స్ వార్తలు ఏమన్నాడు, వీరు ఏం చేస్తున్నారు, వీరు నా ఆజ్ఞలను అదే అక్కడ ఏమన్నాడు, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టారండి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడేముందంటే పెద్దలు పెద్దలు చెప్పింది వింటారు. పెద్దలు, వాడు అన్యుడా లేకపోతే యూదుడా, అన్యుడు పాపే యూదుడు పాపే అన్నట్టు. మరి వీళ్ళు చెప్పింది పరిశుద్ధులైనటువంటి వారు వినడము సరి కాదు. అర్థమైందా అండి? అందుకని ఇక్కడ ఏమిటంటే, మీరు పెద్దల యొక్క పారంపర్యాచారం బట్టి దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. ఇంకేమన్నాడు 9వ వచనం, మరియు మీరు దేవుని ఆజ్ఞను ఏం చేస్తున్నారండి, బొత్తిగా నిరాకరిస్తున్నారు. నిన్న చెప్పాను కదా, ఉదాహరణ చెప్పాలంటే ఆ అమ్మాయి కలిసి, ఆ సహోదరి మాకు చిన్నమవుతుంది, ఆమె కలిసి ఏమన్నది, వాళ్ళు మాకేమి రాలే, మేము వాళ్ళకి ఎందుకు పోవాలన్నది ఆమె. అంటే ఇప్పుడు ఇక్కడ దేన్ని ధిక్కరించినట్టు, ఒకళ్ళు మన భాషలో దేవుని ఆజ్ఞను ధిక్కరించినట్టు. అప్పుడు ఇక తనకు అర్థం కాలే, నువ్వు పోతే నువ్వు పాస్టర్ అంటారు, అట్లా కూడా అంటారు వాళ్ళు. నేను అవన్నీ చూడలేదమ్మా, నాకు వచ్చినవు రాలేదని అడగలే. మా భార్య చనిపోతే ఇది నీకు అవసరము, నువ్వు అడిగావు, నేను వస్తున్నా, నాకు తెలుసు తను అని చెప్పేసి వెళ్ళి అన్ని విధాలుగా సహకరించి వచ్చేసాం. అన్యులు ఏమంటారు తెలుసా, నీకు రాంది ఆమె కింద పోతావు, అన్యుల యొక్క మాటలు. తర్వాత అన్యులను ఇంకొక మన దాంట్లో పోల్చొచ్చు ఏంటంటే అవిశ్వాసులు కూడా ఏమంటారంటే, వాళ్ళు తెస్తే మనం దేవాలి, మనం తెస్తే వాళ్ళు దేవాలి. ఇది అన్యుల యొక్క ఆచారం. ఆయన అంటున్నాడు, మీరు దేవుని ఆజ్ఞలను మీరు బొత్తిగా నిరాకరిస్తున్నారు, జాగ్రత్త. మీరు దేవుని ఆజ్ఞను మీరు ప్రవర్తిస్తున్నారు. అలాగైతే నా సారూప్యంలోనికి రాలేరు. మీరు నా సారూప్యంలోనికి రావాలి. మీరు ఏదేమైనా కానీ ఏం కావాలి, నా సారూప్యంలోనికి రావాలంటే నువ్వేం చేయాలి, దేవుని ఆజ్ఞను పాటిస్తూ రావాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడని యెహోవాను ఏం చేయాలి, నువ్వు ప్రేమిస్తూ రావాలి. ఆ తర్వాత నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమిస్తూ రావాలి. ఆ వాక్యాన్ని మనం నెరవేర్చొద్దండి. ఏ వాక్యము? అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. డబ్బు పెరిగింది, ప్రేమ చల్లారిపోయింది. వాడెంత వీడెంత, వాడిని లెక్కిండి వీడిని లెక్కిండి, ఎన్నో విధాలుగా. అయితే అన్యులు మరి ఎవరని మనము చూస్తూ వచ్చాము గలతీల్లో. అన్యులు ఎవరని సంబోధించినాడు పౌలు? అన్యులు పాపులు అని చెప్పాడు కదండి. ఈ పాపులైనటువంటి అన్యుల వల్లే ప్రవర్తింపకనడా, అన్యజనులలో చేరిన పాపులము కాము. ఎంత భయంకరమైనటువంటి నామకరణ చేశాడండి వీళ్ళకు. ఎవరికి? అన్యులకు. ఎందుకంటే వారికి ఎన్ని ఆచారాలు, ఎన్ని పద్ధతుల్లో, ఇన్ని ఆచారాలు కలిగినటువంటి వారు. సో దేవునికి మనం ఎంతో వందనస్తులు అయి ఉన్నాం. ఎంతో కృతజ్ఞతగా, ఎంతో మనము ఏం చేయాలా, ప్రభువును ఘనపరుస్తూ రావాలి, ఆయన ఆరాధిస్తూ, మరి ఆయన కోరిన విధంగా ఆయన సారూప్యంలోనికి వచ్చే వారంగా మనం ఉండాలి. అన్యుల ఆచారాలు కానీ యూదుల యొక్క ఆచారాలు కానీ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఎవరి ఆచారం కావాలండి? క్రీస్తు ఆయన యొక్క ఆచారం కావాలి, అనగదండి. క్రీస్తు ఏం చేసినాడు? ఇప్పుడు వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని చిచ్చి నువ్వు కూడా బొమ్మ, నేను కూడా కావాలంటే వేస్తా అన్నాడా? మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తే ఆయన, యేసుప్రభు వారు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాడా? ఆయన ఏం లేదు. మోషే ధర్మశాస్త్రం ఇవన్నీ కూడా ప్రేమలో మిళితమై ఉండాలి అని చెప్పాడు ఆయన. కానీ అట్లా కాదు. నువ్వెవరు? నువ్వు మాకు ఎక్కువ చెప్తున్నావు, నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు, అట్లా ఇలా అని చెప్పేసి ఆయన బాగా ఎదిరించారు. చివరికి ఏం చేశారు? ఆయన మాట అక్కడక్కడ మాత్రం అమ్మ మా గురించి ఏమో రాస్తున్నా భయంతో వారు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ సహోదరిని పట్టుకొని ఏమన్నాడు? అమ్మా, ఎవరైనా నిన్ను శిక్షించారా? తను కూడా శిక్షించనని చెప్పాడు.
ఇకను నువ్వేం చేయొద్దు, పాపం చేయకుండా వెళ్ళు. పాపం చేయకుండా. ఇప్పుడు ఆమె పవిత్రులుగా చేయబడింది, పాపం నుండి పవిత్రత చేయబడ్డది. కాబట్టి నీకు ఇక్కడ ఏ పండుగ చేసినామని దేవుడు చెప్పాడు. నువ్వు అట్లే ఉండు, కానీ ఆ పండుగ చేసి రా, నువ్వు అప్పుడు పరిశుద్ధురాలు అవుతావు అన్నాడా? మనకు లేనిపోని పండుగలు, లేనిపోని ఆచారాలు. యేసుక్రీస్తు బిడ్డలకి ఇవి లేవండి. యేసుక్రీస్తు బిడ్డలం మనము. అది నువ్వు చేసినా చేయకున్నా నిన్ను కాపాడేవాడు ఆయనే. వాళ్ళు పండుగలు ఎందుకు చేస్తారు తెలుసా? అన్నిళ్ళు అమ్మో ఇది చేయకపోతే ఏమో అవుతుంది, ఇది చేయకపోతే నాకు. పెద్దపాడుకు ఒక ఆయన ఆరాధనకు వచ్చేవాడు రెగ్యులర్గా. వస్తుంటే వాళ్ళ భార్యకు ఆమె సరిగ్గా దూకోలేదో ఏమో తెలియదు, అది జడగట్టిందట. అర్థమైందా అండి? తెలుసా? జడగట్టిందంటే ఆయన ఏం చేసిందంటే ఆమెకు ఏదో దేవత వచ్చేసింది. ఇప్పుడు ఆమెకి ఏం చేయాలి? ఏం చేస్తాడు? మీరు చాలా ధన్యులు, మీకు ఇవి తెలియదు. పండగ మరి చెప్పాలి కదా, పండగ చేయాలి. ఇప్పుడు ఆ పండగ చేయాలంటే 1,00,000 రూపాయలు అప్పు చేసుకోవాలి. ఆ తర్వాత దేవుని సన్నిధికి వచ్చేది ఆయన కంప్లీట్గా బొత్తిగా వెళ్ళిపోయాడు. చూసారా? అట్లా 2 కుటుంబాలు అలాంటి దాంతో వెళ్ళిపోయారు. కాబట్టి చూసారా ఎంత భయంకరమైన ఆచారాలు అవి. దేవుడు అన్నిటి నుండి దేవుడు మనల్ని ఏం చేశాడండి? విడిపించాడు. ఇప్పుడు ఆయన సారూప్యంలోనికి నువ్వు రావాలి. నువ్వు ఎక్కడున్నా కూడా ఏమై ఉండాలి? నువ్వు ఎక్కడున్నా కూడా ఏం కనబడాలి? ఆయన సారూప్యమే నీలో కనబడాలి దేవుని. అర్థమైందా అండి? వేషధారణ కనబడకూడదు, ఆయన సారూప్యమే కనబడాలి. లేదా నీకు అంటే మరి బ్రదర్స్ భక్తులు చెప్పాను కదా నేను, భక్తులు ఏం చేశారు? వాళ్ళు దేవుని వాక్యాన్ని బాగా చదివారు. దేవుని వాక్యం చదవటం ద్వారా వాళ్ళు ఏమైపోయారండి? నువ్వు ఏ ప్రసంగాలు విన్నా సరే, అది నీ చెవుకు వినసొంపుగా ఉంటే వింటావు, బాగుంది, బాగా చెప్పాడు, బాగా, అంతే. కానీ నిన్ను నిజంగా మార్చేది నీ మౌన ధ్యానం, ప్రార్థన, ఉదయకాలము దేవుని వాక్యాన్ని నువ్వు బాగా ధ్యానిస్తూ చదువుతూ ఉంటేనే నువ్వు మార్చబడతావండి నిజంగా. కానీ ఆయన చెప్తూనే బాగా మార్చబడతా అంటే, ఇప్పుడు నా ఉద్దేశం తీసుకుందాం. నేను భక్సింగ్గా చెప్తే రక్షింపడ్డాను, ఆయన చెప్తే చాలా బాగుంటుంది అంటాను. ఎప్పటికీ చెప్పాలి అని అంటే కరెక్టేనా అది? ఇప్పుడు ఎప్పటికి మాట్లాడేది ఏంటి? అది దేవుని వాక్యం. ఆ వాక్యంతో నేను బలపరచబడ్డాను. ఎవరున్నా పర్లేదు, ఎవరు లేకపోయినా పర్లేదు. అర్థమైంది? ఎవరు లేకున్నా పర్లేదు. ఆయన మార్గాన్ని చూపించాడు, ఒక మార్గదర్శకుడిగా ఈ లోకంలో. ఆయన మెంటర్గా నాకు పని చేశాడు, భక్తిగా చూపించాడు ఈ మార్గము. సో ఆయన ద్వారా నేను మరి కొంత నేర్చుకోగలిగాను. ఏంటది? నేను బ్యాప్టిస్ట్లో ఉన్నప్పుడు పాట ఇస్తావా ఇవ్వవా, లేకపోతే నేను రేపు గుడికే రాను అనేటువంటిది. బ్యాప్టిస్ట్లో ఎలా ఉంటాయండి? ఇది ఇస్తే అది చేస్తా, అది చేస్తే ఇది చేస్తా. ప్రెసిడెంట్షిప్ ఇస్తేనే ఉంటా, లేకపోతే గుడి బంద్. అలాంటి పరిస్థితులు ఉన్నాయి, చేసామట్లా. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎవరు ఏమన్నా కానీ, ఏ గంగలను పోని, నాకేం కావాలి? దేవుడు కావాలి, దేవుని వాక్యం కావాలి, ప్రేమ, అందరితో సహవాసం కలిగి అందరిని ప్రేమించే విధానంగా అది నేర్చుకోవాలి. అది నేర్చుకోవాలంటే ఏం చేయాలి? మనం దేవుని వాక్యాన్ని నువ్వు ఏం చేయాలి? బహుగా సమయం ఇచ్చి నువ్వు చదువుతూ వస్తున్నప్పుడు, అలా చదవడం ద్వారా నీకేం లాభం అని చెప్పాడు రోమియోలు రాసిన పత్రికలో? యేసుక్రీస్తు యొక్క సారూప్యంలోనికి రాగలుగుతాం. మనం ఏమవుతామండి? ఆయన సారూప్యంలోనికి రాగలుగుతాం. విన్నారా? ఎలిజబెత్ రాణి అనుకుంటా, అక్క వాళ్ళకి తెలుసు బహుశా. నీలాంటి అందము ఉన్న ఒక స్త్రీని ఈ దేశంలో చూపించానంటే వాళ్ళు ఎంతగా వెతికినా ఎవరు దొరకలేదట. చివరికి తన బిడ్డనే ఆమె యొక్క అందాన్ని సరైనటువంటి విధానంలో తన బిడ్డ ఉంది, ఇంకెవరు లేరు. చూసారండి? నువ్వు ఎన్ని పండుగలు చేసినా ఆయన సారూప్యం నీకు రాదు. ఆయన కుమారుడిగా నీవు ఆయన చెప్పిన మాటను, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అభ్యసిస్తూ ఆయన విశ్వాసం వస్తూ నువ్వు వెళ్తున్నట్టయితే మనము ఆయన స్వరూపంలోనికి రాగలుగుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఏముంది చూడండి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా
మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములో అంతమందు ఆ కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. చూసారండి, ఎంత గొప్ప ధన్యత ఇది. కుమారుని ద్వారా మనము ఆయన యొక్క మాటలను మనం వింటూ ఉంటున్నాం. కాబట్టి ఆ రీతిగా మనం పరీక్షించుకుందాం, ఎట్లా ఉన్నాం, ఆయన స్వరూపంలోనికి వస్తున్నామా. ఎందుకంటే రేపు నీదా అండి, రేపు నీది అంటామా కదా, ఎప్పుడు ఏమవుతామో తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారము. కాబట్టి నీలో ఉన్నటువంటి అపవిత్రత, నీలో ఉన్నటువంటి పాపలైన అన్య ఆచారములు, యూదులైనటువంటి ఆచారములు ఇవి వెళ్ళినాయా మనం పరీక్షించుకోవాలి. నువ్వు ప్రభు ఇష్టానుసారంగానే జీవిస్తున్నాను అన్న నమ్మకము నీకు రావాలని ఆయన యొక్క కోరిక. ఏ అనుమానం కూడా నువ్వు పెట్టుకోవడానికి వీల్లేదు. అనుమానం ఉన్నట్టయితే నువ్వు అవిశ్వాసివి, అనుమానం ఉన్నట్టంటే అన్యురాలువు, యూదుడవే. ఎలాంటి అనుమానం లేకుండా నీ విశ్వాస యాత్రను ఏం చేయాలండి, వెళ్తూ రావాలి. బక్సింగ్ దగ్గర ఎప్పుడైతే నేను రక్షింపబడ్డానో, వాక్యాన్ని చదువుతున్నాను, ఇంకెవ్వరి దగ్గర కూడా పోయి నాకు ప్రార్థన చేయని చేయబెట్టి ఎక్కడ అడగలను. నేను అవిశ్వాసి, అన్యులు, తక్కువ విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈయన చేస్తే ఏమో అవుతుందని ఊరికి పోతారు. ఊరికి ఎక్కడికడో పెడుతుంట. అక్కడేం లేదు. నువ్వు దేవుని దగ్గరికి రా, ఆయన పాదముల యుద్ధం నేర్చుకో. మరి ఎక్కడ ఉన్నదండి, యేసు పాదముల యుద్ధం ఉండి నేర్చుకుంటూ వచ్చేది. నేను ఎక్కడ ఉండాలి, ఆయన పాదముల చెంత ఉండి నేర్చుకుంటే ఆయన నేను తన సారూప్యంలోనికి తీసుకొని వస్తాడు. అర్థమైందండి. అప్పుడే మోపిల్లలు పెంచడం కష్టం. ఎట్లాగంటే వాళ్ళు పెద్దగా అయితే అన్నీ బయట హోటళ్ళలో అక్కడిక్కడ తినేసి వస్తూ ఉంటారు, ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. అప్పుడు తల్లిదండ్రులుగా వాళ్ళకి ఏం చెప్తారండి, ఇంటి కూడు తినాలి, ఇంటి భోజనము తినాలి, ఆరోగ్యదాయకము అని చెప్తూ ఉంటాం కదండి. మన ఆత్మీయ జీవితంలో కూడా నీ ఇంటి భోజనం దేవునికి వాక్యము, నువ్వు నెల్ డౌన్ చేసి దేవుని వాక్యం చదువు. నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అనేది ప్రతిదీ నీకు దేవుని వాక్యమే నేర్పిస్తుందండి. నాకు ఈరోజు వరకు, ఎందుకంటే నేను అమ్మమ్మ మీద చిన్నమ్మ డ్యూటీలో ఉండేది, నేను పెరిగింది అమ్మమ్మ మీద కాబట్టి మా డాడీ నాకేం చెప్పలేదు, మా మమ్మీ ఏం చెప్పలేదు. అర్థమైందా. తర్వాత మా మమ్మీ నేను చిన్నతనంలోనే చనిపోయింది. మా డాడీ తను రాజకీయంలో తిరుగుతూ వచ్చాడు. కానీ నాకు నేర్పింది ఎవరంటే దేవుడే, దేవుని యొక్క వాక్యం. ప్రతి విషయాన్ని ఆయన నాకు నేర్పించాడు. ఎవరిని కూడా నేను సలహా అడగలే, ఆయనే ప్రతిదీ. సర్వజ్ఞానం ఉందండి ఇంట్లో. ఇంకెవరి దగ్గరికి అడుగుతావు నువ్వు? వాళ్ళందరూ జ్ఞానం తక్కువలు నీకు ఆన్సర్ ఇస్తారు. వాళ్ళని అడగడం లేదు, నువ్వు జ్ఞానవంతుడుగా కావాలి. ఎలాగవుతావు? దేవుని వాక్యాన్ని నువ్వు విశ్వసించడం ద్వారా. బక్సింగర్ గారికి ఈ సహవాసం ఇలా ఉండాలని ఎవరు చెప్పారు చెప్పండి? ఆయనకు అన్యుడు కదా. వాళ్ళ తల్లిదండ్రులు ఏమని చెప్పారా? నో. కానీ ఆయన పెట్టినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సహవాసంలో ఎవరు కనిపిస్తారు? ఎవరు కనిపించాలి? దేవుడే, ప్రభువే కనిపిస్తాడు. ఇక్కడ నేను, నా గొప్పతనము, నా డ్యాన్సులు, నా పాటలు ఇవి కాదు కనబడేది. తర్వాత ఇక్కడ చర్చి డెకరేషన్స్, అలంకారాలు ఇవి కాదు కనబడేది. ఆయనకు ఏం కావాలండి? క్రీస్తే కనబడాలి. ఇది ఒక మంచి గొప్పదైనటువంటి గొప్ప సహవాసం. దీంట్లో నీవు ఉన్నావంటే నేను ఎంత ధన్యులమో అది వెంబడిస్తూ ఉంటే, విశ్వసిస్తూ ఉంటే అర్థమవుతుంటుంది అన్నట్టు. కాబట్టి అటు ధన్యకరమైనటువంటి జీవితం మనం జీవిస్తున్నావాలి. మనం పరీక్ష చేసుకోవాలి. క్రీస్తులో పుట్టిన మన ఇప్పుడు ఏం కావాలండి? ఆచార అలవాట్లలో ఏ విషయంలో కూడా పెట్టుకోవద్దు. మనము క్రీస్తు వైపు చూడాలా. క్రీస్తు ప్రేమించమన్నాడు. ఆయనను పూర్ణ హృదయంతో ఆయన ప్రేమిస్తూ, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తూ ఈ లోకంలో నువ్వు జీవించాలి. అదే ఆయన కోరిక. దాన్నే అడుగుతాడు మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత దేవుడు మనల్ని. అర్థమైందా అండి? నువ్వు పెడితే పెళ్ళి కోరినట్టు లేకపోతే సావు కోరినట్టు ఉండొద్దట. పెడితే పెళ్ళి లేకపోతే చావు అట్లా ఉండకూడదు. చాలా విషయాలు మనం దేవుని వాక్యం ద్వారా నేర్చుకోండి. నేను అలాగే నేర్చుకున్నాను, మీరు కూడా అలా నేర్చుకోవాలని దేవుని యొక్క ఆశ. మనం పరీక్షించుకుందాం. యోగ్యంగా బలలో పాల్పొందాం.